నమస్కారం, శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర పంచాంగకర్త జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి నేటి రాశి ఫలాల వివరాలు వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 9/6/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:31, తిథులు త్రయోదశి ఉదయం 9:35, నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 3:31, యోగాలు శివ మధ్యాహ్నం 1:09, కరణము తైతిల ఉదయం 9:35, అలాగే భవ రాత్రి 10:38, రాహుకాలం ఉదయం 7 గంటల నుంచి 8:39, గుళికాలం మధ్యాహ్నం 1:35 నుంచి 3:14 వరకు, యమగండం ఉదయం 10:18 నుంచి 11:57 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:23 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:23 నుంచి 1:16 వరకు, మరల మధ్యాహ్నం 3:01 నుంచి 3:54 వరకు, అమృతకాలం ఉదయం 5:41 నుంచి 7:28 వరకు, వర్జం రాత్రి 7:56 నుంచి 9:42 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఆకస్మిక ప్రయాణాలకి అవకాశం అనేది అధికంగా ఉంది. అనుకోని ప్రయాణాలు, ముఖ్యమైన కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాల వల్ల కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సంతాన వర్గానికి సంబంధించిన విషయాల గురించి కానీ, పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద కానీ ఎక్కువ ఫోకస్ చేయడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా ఉంది. కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ వల్ల కూడా ఆరోగ్య సంబంధమైన చికాకులు వచ్చే అవకాశం ఉన్న రీత్యా ఆహార స్వీకరణ విషయంలోనూ, ఆరోగ్య సంబంధమైన విషయాల్లోనూ, ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు ఎలాంటివైనా కూడా వాటిని అధిగమించడానికి అన్ని విధాల అనుకూలత అనేది ఏర్పడుతుంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. నూతన మైత్రి బంధాలు బలపడతాయి. మిత్రులతో చక్కటి రోజు గడపడానికి అవకాశం ఉంది. అలాగే ఏదన్నా ఒక కళారంగంలో ఉండేవారికి కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో జీవిత భాగస్వామితో కలిపి కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసేవారికి కానీ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి మీ పోటీ పరీక్షల మీద ఎక్కువ స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే విజయ సాధన కొరకు ఎక్కువ స్థాయిలో కృషి చేస్తారు. శ్రమ అనేది అధికంగా ఉంటుంది. నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేయడం, నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం కొరకు దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత ఆదాయ విషయంలో కానీ కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా, అంటే రావాల్సినవి రావడంలో జాప్యం అవ్వడం వల్ల కొంత ఇబ్బందులు లాంటివి ఎదురవుతున్నప్పటికీ ఆల్రెడీ మీ దగ్గర అరేంజ్ చేసుకున్న విధానంలో ధనం ఉండడం బట్టి ఆ సమస్యను కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆలోచన విధానం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన ఆలోచనలతో ఆశించిన ఫలితాలు పొందడానికి ఎక్కువ స్థాయిలో కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. ఆ విధంగానే మీరు ఆశించిన ఫలితాలు కూడా పొందుతారు. కానీ ఆత్మవిశ్వాసం విషయంలో కూడా మీరు గట్టిగా కృషి చేసి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో కూడా అనుకూలత ఏర్పడుతుంది. ఇష్టమైన వ్యక్తులతో సంప్రదించి కొన్ని ముఖ్యమైన విషయాల్లో వారి యొక్క సంప్రదింపుల ద్వారా, సలహా మొదలైన వాటి ద్వారా ఆశించిన విజయాలు సాధించడానికి, సంతాన వర్గం యొక్క ఆరోగ్య విషయం శ్రద్ధ తీసుకోవడానికి, పెట్టుబడుల కొరకు ఆలోచనలు మొదలైన వాటితో కొంత వాతావరణం ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ కూడా మీ సమయస్ఫూర్తితో ఆ సమస్యలను అధిగమించడానికి ఆస్కారం అనేది ఉంది. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా గృహ వాతావరణం కానీ, వాహనాలకు సంబంధించిన విషయాలు కానీ కొంత సామాన్య ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. వాహనాలు నడిపేవాళ్ళు ముఖ్యంగా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ, డ్రైవింగ్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే పెట్టుబడుల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. అదేంటంటే స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో కానీ, వ్యవసాయ వ్యాపార పెట్టుబడులు కానీ, విస్తరణ కొరకు కానీ మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి?
కన్యా రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిత్ర బృందంతో కానీ లేకపోతే మీ యొక్క ముఖ్యులు అంటే కుటుంబంలో మీ యొక్క సోదర వర్గంతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. పరాక్రమం అనేది సామాన్యంగా ఉంటుంది, నిర్ణయ సామర్థ్యం కూడా సామాన్యంగా ఉండే అవకాశం ఉంది. కొత్త విషయాల కొరకు ఎక్కువ ఆలోచనలు చేయడం, దగ్గర ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దగ్గర ప్రయాణం చేసేప్పుడు వీలైనంతవరకు మీ యొక్క సామాగ్రి పోకుండా అంటే వాటి మీద ఒక కన్ను వేసి ఉంచాలి. ముఖ్యమైన వస్తువులు మిస్ప్లేస్ కాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మీడియేటర్షిప్ విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి రోజు ఎలా ఉంది? తులారాశి వాళ్ళకి మాటల వల్ల కుటుంబ వాతావరణంలో అనుకోని అపార్థాలకి అవకాశం ఉన్న రీత్యా అలాంటి అపార్థాలు రాకుండా కుటుంబంలో కానీ వ్యాపార సంబంధం విషయంలో కానీ వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ అలాంటి వాటికి అవకాశం లేకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని తీసుకుంటూ అన్నీ జాగ్రత్తగా గమనించిన తర్వాతనే మాట్లాడడం అనేది ఒకటి మంచిది. అలాగే వాగ్దానాల విషయంలో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా మీరు చేస్తున్న వృత్తికి సంబంధించిన విషయాల్లో రావాల్సిన ధనం విషయం మొదలైన వాటిల్లో కూడా కొంత తగిన విధంగా రావాల్సిన సమయానికి అందడంలో కొంత జాప్యం అయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి రోజు ఎలా ఉంది? వృశ్చిక రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం అనేది సామాన్యంగా ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో ఒక పనిని మొదలుపెట్టే విషయంలో విశ్వాసం అనే విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ఆ విషయంలో సామాన్య ఫలితాలకి అవకాశం ఉంది. ఏదైనా ఒక పనిని సాధించడంలో కానీ, అలాగే సామాజిక సేవ, తండ్రి యొక్క ఆరోగ్య విషయాలు, అలాగే వారి యొక్క ఆశీస్సులు తీసుకునే నేపథ్యం, ఉన్నత విద్య మొదలైన విషయాలకు సంబంధించిన విషయాల్లో సామాన్య ఫలితాలకి అవకాశం అనేది కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా విద్యాపరమైన విషయాలలో కానీ, తర్వాత మీ వ్యక్తిగత అభివృద్ధి విషయంలో, ముఖ్యంగా మీరు పనిచేసే ప్రదేశాల్లో దీనికి సంబంధించిన విషయాల్లో వ్యక్తులతో వీలైనంత వరకు విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రయాణాలకి అవకాశం, అలాగే శారీరక శ్రమ అనేది అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఆహార స్వీకరణ విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి విశ్రాంతి అనేది చాలా అవసరం. అలాగే ఆకస్మికమైన ఖర్చులు, అది కూడా మీ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ లేకపోతే ఏదన్నా న్యాయ సంబంధమైన విషయాల్లో కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి ఒకటి మనకి కనబడుతుంది. అలాగే సంతాన వర్గానికి సంబంధించిన విషయాలలో అంటే వారి యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా మీరు వారి యొక్క అభివృద్ధి కానీ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత ఖర్చులు పెట్టడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి అన్ని విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక సంబంధమైన విషయాలు కానీ, భాగస్వామి వ్యవహారాలు కానీ, జీవిత భాగస్వామి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలు కానీ చాలా వరకు మీరు ఆశించిన రీతిలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉంది. వారి యొక్క నూతన వృత్తి కొరకు మీరు చేసే సహకారం కానీ, వారికి నూతన వృత్తి, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి, దాంతోపాటుగా భాగస్వామ్య వ్యవహారాల్లో మీరు ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలకు సంబంధించిన చర్చలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేప్పుడు అది భూమికి సంబంధించి కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాల్లో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు పూర్తి స్థాయిలో మీరు ఆశించిన ఫలితాలు ఇవ్వడంలో కొంత ఘర్షణ ఉంటుంది కనుక ఏ నిర్ణయం తీసుకున్నా కొంత జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడం అనేది చాలా మంచిది. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో అసంతృప్తి అనేది అధికంగా ఉంటుంది. దాని యొక్క ఎదుగుదల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. నూతన అవకాశాలు అనేవి లభ్యమవుతాయి. లభ్యమైన అవకాశాలను కూడా చక్కగా ఉపయోగించుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఆ విషయంలో అంటే వృత్తికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాలలో మీ యొక్క మిత్రులు కానీ అలాగే మీ తోబుట్టువులు కానీ వారి సహకారంతో మీకు చక్కటి అవకాశాలు, ఇంటర్వ్యూలకు వెళ్ళడం, అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారంతో మీకు అవకాశాలు రావడం, మీ వ్యాపారం కానీ లేకపోతే మీ వృత్తి కానీ విస్తరించే విధంగా మీరు ప్రయత్నాలు చేయడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. మీనరాశి.
అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆలోచనలు చేయడం మాత్రమే కాకుండా నూతన అవకాశాల కొరకు ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా కృషి చేసి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అనేది అధికంగా చేస్తారు. అలాగే దాంతోపాటుగా మీరు చేసే ప్రయత్నాలలో ఈ యొక్క ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో పోటీ పరీక్షలు, అలాగే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులను కలవడానికి ప్రయత్నం చేస్తారు. వారి యొక్క ఆశీస్సులు తీసుకొని వారి గైడెన్స్ ద్వారా ఎలా వెడితే ముందుకు అనుకుని సాధిస్తాన్న విషయంలో ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. తండ్రి ఆరోగ్య విషయంలో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మీ రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మాటల వల్ల ఇబ్బందులు కలగకుండా ఎవరి సలహా సంప్రదింపులు తీసుకుంటున్నా కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళితే అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. ఇక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక తీసుకున్నట్లయితే మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక పద్ధతి. అలాగే దాంతోపాటుగా ఇంకా అవకాశము, ఆసక్తి అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లయితే తప్పకుండా శివుడికి సంబంధించిన శ్లోకాలు, శివుడికి సంబంధించిన నామాలు, అష్టోత్తరాలు, ఆయన సంబంధించినవి ఏదైనా సరే చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక మీరు దానికి సంబంధించినవి ఏం చేసుకున్నా, అలాగే ఇంకా అవకాశం ఉన్నట్లయితే శివాలయ సందర్శన చేసినా ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలతలను ఇస్తాయి. కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలు కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పలేదు కనుక అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో కలిపి ఈ గోచార ఫలితాలు చూసుకున్నప్పుడు గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని ఈ రకమైన స్వల్ప చిన్నపాటి ఈ శ్లోకాల ద్వారా కానీ లేకపోతే దైవ స్మరణతో కానీ ఆధ్యాత్మిక భావనతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీ ఇష్ట దైవం కావచ్చు, లేకపోతే ఆ రోజు చెప్పిన పరిహారంలో భాగంగా ఆ శ్లోకాలు కానీ వినడం కానీ చేసుకోవడం కానీ దేవాలయ సందర్శన కానీ మొదలైన ఏవి చేసినా కూడా చిన్నపాటి సమస్యల్ని అధిగమించడం అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుందని మనం భావించాలి. నమస్కారం. మరి వీక్షించారుగా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.